రైతు రుణమాఫీపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ తీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. స్పీకర్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, రుణమాఫీపై స్పీకర్ ఏమన్నారు? ఏ సందర్భంలో కోడెల ఈ వ్యాఖ్యలు చేశారు? రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు రుణమాఫీకి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో వివిధ కార్యక్రమాలు పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత 50,000 రూపాయల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించిందన్నారు. కానీ బ్యాంకులకు రైతులు వెళితే 50,000 రూపాయల్లో దీంతో వడ్డీతో పాటు ఉంటేనే 50,000 రూపాయలు మాఫీ అవుతుందని, వడ్డీ 50,000 కంటే ఎక్కువ ఉంటే మాఫీ కాదని స్పష్టం చేశారు. తాము తీసుకున్న రుణం పూర్తిగా మాఫీ అవుతున్న రైతుల్లో కొంచెం అయోమయం నెలకొందని స్పీకర్ స్పష్టం చేశారు. అంతేగాక ఈ ప్రభుత్వంతో పాటు అధికారులు, బ్యాంకర్లు, రైతులు, అధికారులకు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఆయన చాలా నమ్మకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మొదటి జాబితాలో ప్రకటించిన దాంట్లో కొంచెం అయోమయం నెలకొందని, దీనిపై స్పష్టత తెచ్చే బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి చెప్పారు. కల్పన అమర్, ఇప్పటికే రైతుల్లో మీరు అన్నట్లుగానే అయోమయం నెలకొంది. మరి నెల్లూరు రైతులు ఏం చెప్తున్నారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి? రాష్ట్రంలో ప్రతి చోట ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఏం ప్రకటన చేసిందంటే 50,000 రూపాయల రుణాలను ఏకకాలం మాఫీ చేస్తామని తెలిపింది. కానీ 50,000 రూపాయలతో వడ్డీతో పాటు ఉందా, వడ్డీ కాకుండా అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయలేదు. దీంతో బ్యాంకర్లు, అధికారులు కూడా ఈ విషయం మీద ఏం మాట్లాడలేకపోతున్నారు. దీంతో రైతులు తమ రుణం మాఫీ బ్యాంకులకు వెళితే 50,000 కంటే మీకు వడ్డీ కలిపి ఉంది కాబట్టి మీకు రుణం పూర్తిగా మాఫీ కాదు అని వాళ్ళు చెబుతున్నారు. ఇది రెండో జాబితాలో వస్తేగా చూస్తామని చెబుతున్న రైతులు అయోమయం చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం 50,000 రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ చేశామని చెబుతోంది. కానీ 50,000 వడ్డీతో కలిపి ఉంటేనే మాఫీ అవుతుందని బ్యాంకర్లు అంటున్నారు. కానీ బ్యాంకర్లకు కూడా ఈ విషయం ఏమి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో తాము కూడా ఏం చెప్పలేమని అంటున్నారు. కల్పన, దీంతో రైతులంతా కూడా పూర్తి అయోమయానికి గురవుతున్నారు. అయితే అమర్, స్పీకర్ తో పాటు ఎవరెవరు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు? ప్రధానంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంట్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు అందరూ పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు విధారచంద్రతో పాటు ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లతో పాటు అన్ని స్థాయిల నాయకులు పాల్గొన్నారు. అందరి ముందే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో పెద్ద కలకలం చెలరేగింది. ఓకే అమర్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్పుట్స్.